హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో మనం ఏంటి అంటే ఈ సిరీస్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఇస్ ద క్వశ్చన్, ఎంపాక్స్. అది నేను ఇంగ్లీష్లో చేశాను. అండ్ ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఈ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఏంటి అంటే బయో E3 పాలసీ. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే క్రిటికల్లీ ఎగ్జామిన్ the challenges and opportunities in implementing Bio E3 policy at the state level. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ కెన్ స్టేట్ గవర్నమెంట్స్ ఎఫెక్టివ్లీ కాంట్రిబ్యూట్ టు పాలసీ ఆబ్జెక్టివ్స్. సో ఈ ఆన్సర్ రాయాలంటే ఫస్ట్ మీకు అసలు ఈ బయో E3 పాలసీ అంటే ఏంటో తెలియాలి, అసలు దీని యొక్క ఇంపార్టెంట్ పిల్లర్స్ ఏంటో తెలియాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పాలసీ ఏంటో తెలియాలి. సో ఈ బయో E3 పాలసీ అంటే ఏంటంటే, సో ఈ బయో E3 పాలసీ వచ్చేసి ఏంటి అంటే బయోటెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం వల్ల, ఎస్పెషలీ E3 అంటే ఎకానమీలో ఫస్ట్, నెక్స్ట్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్, అండ్ లాస్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్. సో ఈ మూడిట్లో కూడా ఈ బయోటెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మనం దాన్ని ఎలా కాంట్రిబ్యూట్ చేస్తాము, ఫైనల్గా దానివల్ల ఎకనామిక్ గ్రోత్ ఎలా అవుతుంది, అండ్ వికసిత్ భారత్ 2040 అని ఎలా అచీవ్ చేస్తాము అన్నట్టు ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. సో ఈ పాలసీ తీసుకొచ్చింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. సో ఎప్పుడైనా పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు దాని సక్సెస్ అయ్యిందా లేదా అని ఎలా తెలుస్తుంది? ప్రాపర్గా స్టేట్స్ అని ఇంప్లిమెంట్ చేశాయా లేదా అని. ఇప్పుడు మీరు స్టేట్స్ తీసుకున్నట్లయితే అన్ని స్టేట్స్ ఈక్వల్లీ డెవలప్డా ఇండియాలో? కొన్ని స్టేట్స్ ఎక్కువ డెవలప్ అయ్యాయి, కొన్ని స్టేట్స్ ఏమో మీడియం డెవలప్, కొన్ని స్టేట్స్ ఏమో లెస్ డెవలప్డ్. ఓకే, సో మనం ఈ బయోటెక్నాలజీని తీసుకురావాలి, ఇందులో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలంటే మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది ఫస్ట్ వచ్చేసరికి ఫండ్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ ఊరికే జరగదు కదా, మనకంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలా. ఇది డెవలప్మెంట్ చేయాలి అంటే ప్రాపర్లీ నీతో నాతో అవుతుందా? స్కిల్ లేబర్ ఫోర్స్ కావాలి. ఓకే, ఇది కాకుండా ఏంటంటే స్టేట్ కూడా ఎకానమీ, వాళ్ళ ఎకనామిక్ సంబంధించిన వాళ్ళకంటూ పాలసీస్ ఉంటాయి, ఎన్వైర్న్మెంట్ సంబంధించిన పాలసీస్ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ సంబంధించిన పాలసీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్ రీసెంట్గా కర్ణాటక లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పారు, సన్స్ ఆఫ్ సాయిల్ కాన్సెప్ట్. సో వాటికంటూ పాలసీస్ ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈజీ? నో. సో అందుకని మీకు ఇలా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నార్మల్గా ఇది ఎక్స్ట్రీమ్ క్వశ్చన్ అనమాట. సో మీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అంటే బయో E3 పాలసీ అంటే ఏంటి, అది ఇంప్లిమెంట్ చేయడానికి ఛాలెంజెస్ ఏంటి, లేకపోతే ఆ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అన్న క్వశ్చన్ వస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఎట్ స్టేట్ లెవెల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఛాలెంజెస్ ఏంటో అని కూడా అడగచ్చు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ దిస్ కైండ్ ఆఫ్ టఫ్ క్వశ్చన్స్. సో ఎప్పుడైతే మీరు టఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయగలుగుతారో అప్పుడు మీరు ఏ ఈజీ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో సార్ క్వశ్చన్ చదివిన తర్వాత ఎన్ని సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్లో? సో ఫస్ట్ వచ్చేసి ఛాలెంజెస్ అడుగుతున్నారు, సెకండ్ వచ్చేసి ఆపర్చునిటీస్, అండ్ థర్డ్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్స్ ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి. మనం IBC ఫార్మాటే కదా ఫాలో అయ్యేది. ఓకే, ఇంట్రడక్షన్ ఏం రాయొచ్చు? ఓకే, సో ఎందుకు న్యూస్లో ఉందో రాస్తాము. సో రీసెంట్గా క్యాబినెట్ దాన్ని అప్రూవ్ చేసింది ఆ పాలసీని, అండ్ ఈ పాలసీ యొక్క ఫుల్ ఫామ్ రాసి సరిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసి డైరెక్ట్గా ఆ పాలసీ ఏంటి, లేకపోతే ఆ పాలసీ యొక్క ఇంపార్టెన్స్. ఇక్కడ డైరెక్ట్గా ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి గల ఛాలెంజెస్, ఆపర్చునిటీస్ అడిగాడే కానీ ఈ పాలసీ వల్ల అడ్వాంటేజెస్ అడగలేదు అండ్ ఆబ్జెక్టివ్స్ అడగలేదు. కాబట్టి మీరు ఇంట్రడక్షన్లో పాలసీ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఆర్ ఎల్స్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆ పాలసీ గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లయితే మీకు ఫ్లో అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఇది సెకండ్ టైప్. ఈ రెండిట్లో ఏంటి అంటే సెకండ్ యూజ్ చేసుకుంటే మీకు ఎక్కువ మార్క్స్ అనేది వస్తాయి కంపేర్ టు ద ఫస్ట్ వన్. సో ఇంట్రడక్షన్ క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ బాడీలో సైడ్ హెడ్డింగ్స్ కంపల్సరీ పెట్టాలి. సో ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి ఏంటండి, ఛాలెంజెస్. సెకండ్ సైడ్ హెడ్డింగ్ ఆపర్చునిటీస్. థర్డ్ సైడ్ హెడ్డింగ్ ఓకే కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్స్. ఇప్పుడు చెప్పండి ఛాలెంజెస్ ఏంటి ఫస్ట్.
ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజ్ ఉంది మనకి. అన్ని స్టేట్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదని రాసి సరిపోయిందా? దాని తగ్గ ఎగ్జాంపుల్ ఆ డేటా ఉండాలి కదా. సో చెప్పండి, మనకున్న స్టేట్లో, ఇండియాలో ఉన్న స్టేట్లో ఏది డెవలప్డ్? మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక, తమిళనాడు. దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ కంపేర్డ్ టు అదర్ northern parts. So you can give the example. So whatever the infrastructure we are having in these states, it is not available in other states like Assam or Bihar. So like that you can give some examples so that you can make your argument solid. Next, ఇంకే ప్రాబ్లం ఉంది? ఫండ్స్, రైట్. సో ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే మన స్టేట్స్కి ఫండ్స్ ఉన్నాయా? రీసోర్స్ క్రంచ్ ఎప్పుడూ ఉంటుంది. సో యూ కెన్ రైట్ అబౌట్ బడ్జెట్ డేటా. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటి? కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అన్నాం. అదేంటి? అదర్ సెక్టార్స్. ఓకే, కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ సెక్టార్స్. సో ఇక్కడ వచ్చి మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం? ఓన్లీ ఎకానమీ మీద, ఎన్వైర్న్మెంట్ మీద, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి మన ఎకనామీని. మనం ఇక్కడ ఓన్లీ 2 సెక్టార్స్ మీదే ఫోకస్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్. అది కాకుండా మళ్ళీ మిగతా సెక్టార్స్ ఉన్నాయి మనకి. ఆ సెక్టార్స్ నుంచి కూడా కాంపిటీషన్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే క్లాష్ అవుతుంది. కొన్ని స్టేట్స్ ఉన్నాయి అవి ఓన్లీ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర. అట్లనే మనం బయోటెక్నాలజీ మీద ఫోకస్ చేయండి అంటే దే మే నాట్ యాక్సెప్ట్, బికాస్ వాళ్ళ స్టేట్ ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్, ఎస్, మనకు కావాల్సిన స్కిల్డ్ వర్కర్స్ అనేది లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది తీసుకెళ్ళి బీహార్లో ఇంప్లిమెంట్ చేస్తాను అంటే బీహార్లో మన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ దొరుకుతుందా? దొరకదు. సో అలా ఎగ్జాంపుల్స్ కంపల్సరీ. నెక్స్ట్ ఇంకే ఛాలెంజెస్ ఉన్నాయి? యా, ఓకే. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఏంటంటే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్. సో ఆ స్టేట్స్కి ఆల్రెడీ వాళ్ళ ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ వాళ్ళ ఎకానమీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ వాళ్ళకంటూ లాస్ ఉన్నాయి. కెన్ యూ టెల్ మీ అబౌట్ లాస్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఏపీ? అట్లీస్ట్ మీ స్టేట్కి సంబంధించిన డేటా అన్న ట్రై చేయండి రాయడానికి. ఎస్, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు హర్యానా స్టేట్ కానీ కర్ణాటక స్టేట్ కానీ ఏంటంటే 50% రిజర్వేషన్ ఫర్ లోకల్స్ అంటున్నారు. సో అట్లాంటప్పుడు మనకి ఇలా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని మనం ఇవ్వచ్చా? ఇవ్వలేకపోతున్నాం కదా. సో అది కూడా ఒక ప్రాబ్లం. సో అలాంటి ఎగ్జాంపుల్స్ మీ కరెంట్ అఫైర్స్లో ఏమొస్తే యూ కెన్ యాడ్ దెమ్. అండ్ ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? కమాన్ చెప్పండి ఆన్లైన్ స్టూడెంట్స్. ఎస్, అవేర్నెస్ కూడా ఛాలెంజే. అది ఫండ్స్లో వచ్చేస్తుంది. సో ఇది ఛాలెంజెస్. ఓకే, అట్లీస్ట్ 5 పాయింట్స్ రాసినా కూడా మీరు కంపల్సరీ వాటికంటూ ఎగ్జాంపుల్స్ డేటా ఇస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఏం అడ్రస్ చేయాలి? ఆపర్చునిటీస్ కదా. సో ఇది ఇంప్లిమెంట్, ఈ స్కీమ్ అనేది స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల స్టేట్స్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? అదే ఆపర్చునిటీస్. సో మనం ఎకానమీలో కూడా, ఎకానమీ పరంగా మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఆ స్టేట్కి స్టేట్ జీడిపి పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జాబ్ని మనం క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఎకానమీలో మనం ఏం రాయొచ్చు అంటే బయోటెక్నాలజీ హబ్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. బయోటెక్నాలజీ హబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరు తీసుకున్నట్లయితే ఐటీ హబ్ అంటాము కదా. సో అలాగే మనం ఇలాంటి స్కీమ్స్ ప్రతి ఒక్క స్టేట్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇండియా ఈజ్ అ గుడ్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ హబ్. నెక్స్ట్ ఓకే, సో వీ కెన్ ఇంక్రీజ్ ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ తీసుకున్నట్లయితే మనం ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ తగ్గించడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈవెన్ మనం ట్రాన్సిషన్కి వెళ్దాం అనుకుంటున్నాం నాన్ రెన్యూవబుల్ నుంచి రెన్యూవబుల్కి. సో ఇదొక ఆపర్చునిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే మనం క్లాస్లో కరెంట్ అఫైర్స్ చదువుకున్నాం. ఏంటి అంటే ఎంజైమ్ బేస్డ్ బయోఫ్యూయల్ ప్లాంట్ అనేది హర్యానాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అని. సో అది కూడా 1 ఎగ్జాంపుల్. ఓకే, అలా మనం ఏంటంటే పొల్యూషన్ని తగ్గించవచ్చు. సో ఇలా అట్లీస్ట్ 4 to 5 పాయింట్స్
ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, స్టేట్ కాంట్రిబ్యూషన్స్. అసలు స్టేట్స్ ఎలాంటి స్టెప్స్ చేస్తే మనకి కాంట్రిబ్యూషన్స్, స్టేట్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల మనం దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఏమేమైతే పాలసీస్ ఉన్నాయో మనం లోకలైజ్డ్ పాలసీస్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి, దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ అగ్రికల్చర్ ఎక్కువ ఉన్న స్టేట్స్ ఏంటి మన ఇండియాలో? ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు, కనీసం మీకు మీ క్లారిటీ లేదు ఏ స్టేట్ అగ్రికల్చర్ ఎక్కువ ఉంది అని. పంజాబ్ హర్యానా ఫేమస్ ఫర్ అగ్రికల్చర్. సో ఆ ఏరియాస్లో ఏంటంటే అగ్రి బయోటెక్నాలజీ మీద ఫోకస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి ఓన్లీ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తే, అక్కడ బయో ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయొచ్చు. అలా ఏ స్టేట్కి ఏది బాగా ఉందో ఎకానమీ, సో దాని మీద మనం బయోటెక్నాలజీ ఇంప్రూవ్ చేయడం వల్ల అప్పుడు ఆ స్టేట్స్ అనేది ఓకే అంటాయి. డైరెక్ట్గా తెచ్చి ఇంప్లిమెంటేషన్ చేయండి అంటే ఏ స్టేట్ ఒప్పుకోదు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి స్టేట్కి తీసుకువస్తేనే ఇది అవుతుంది. అవేర్నెస్ ఇంపార్టెంట్. అదే వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ మీద ఫోకస్ చేయాలి. అండ్ అదే కాకుండా స్టేట్స్ అనేవి ప్రాపర్ కొలాబరేషన్ అనేది తీసుకురావాలి, ఆర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటాం దాన్ని. అండ్ ఇంకే స్టెప్స్ తీసుకురావచ్చు? ఓకే, పీపీపీ. నెక్స్ట్, ఎస్, ఎప్పుడైనా సరే ఏది తీసుకొచ్చినా, ఏ డెవలప్మెంట్ తీసుకొచ్చినా ఆల్వేస్ సస్టైనబుల్ ఉండేటట్టు చూసుకోవాలి. దాన్ని మనం సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అని అంటాము. ఓకే, సో ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల అట్లీస్ట్ సమ్ వాట్ మనం ఆ యొక్క ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి యూజ్ అనేది ఉంటుంది. సో ఇలా రాసుకుంటే సరిపోతుంది. క్లియర్? సో ఒక్కటి మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే ఏ పాయింట్ రాసినా కూడా దానికి తగ్గ ఎగ్జాంపుల్ డేటా ఇవ్వడానికి 100% మీరు ట్రై చేయాలి. సో అందరూ రాస్తారు పాయింట్స్, బట్ మీరు ఎందుకు స్పెషల్? యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్. ఏది ఇచ్చినా కూడా నా దగ్గర లాజిక్ ఉంది, నా దగ్గర రీజనింగ్ ఉంది, నా దగ్గర ఎనఫ్ డేటా ఉంది. సో నా ఐడియాని పక్కన పెట్టడానికి ఛాన్స్ లేదు అని ఎగ్జామ్ అనేది మీరు చెప్పాలి. అసలు ఎగ్జామ్లో మీ ఐడియాని పక్కన పెట్టకూడదు. ఓకే, ఇది కూడా కరెక్టే కదా అని ఆలోచించే విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ ఇలా మల్టీ డైమెన్షనల్గా రాయాలి ఆన్సర్ రాసినప్పుడు, ఓన్లీ ఒకటే డైమెన్షన్లో రాయకూడదు, ఎస్పెషలీ మన స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు మీకు మోడల్ ఆన్సర్ చూపిస్తాను. సో ఈ మోడల్ ఆన్సర్లో ఏంటి అంటే, వాట్ ఈస్ బయో E3? బయో E3 అంటే బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ అ నేషనల్ ఇనిషియేటివ్. అండ్ దేని మీద ఫోకస్ చేస్తుందంటే లెవరేజింగ్ బయోటెక్నాలజీ టు డ్రైవ్ ఎకనామిక్ గ్రోత్, ఎన్వైర్న్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ జాబ్ క్రియేషన్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు? స్టేట్స్ గురించి అడిగారు. కాబట్టి స్టేట్స్ ఎందుకు ఇంపార్టెంట్, స్టేట్స్ కూడా ఎందుకు చెయ్యాలి అన్నట్టు మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో వైల్ ద పాలసీ సెట్స్ ఎ బ్రాడ్ ఫ్రేమ్వర్క్ ఎట్ నేషనల్ లెవెల్, అయినప్పటికీ కూడా సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ డిపెండ్స్ అపాన్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్స్ పార్టిసిపేట్ చేయకుండా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఆబ్వియస్లీ దాట్ స్కీమ్ విల్ బి ఫెయిల్యూర్ అని చెప్పి మీరు రాయొచ్చు. సో అయినప్పటికీ ఈ స్టేట్స్ అనేవి ఛాలెంజెస్ ఉంటాయి, వీటికి అలాగే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అన్నట్టు అట్లీస్ట్ 2 to 3 లైన్స్లో మీరు కన్సైజ్ చేసి రాయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఛాలెంజెస్ వచ్చేసి నేను చెప్పినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొన్ని స్టేట్స్ లైక్ కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలో ఆల్రెడీ వాళ్ళకి వెల్ బయోటెక్నాలజీ హబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ మిగతా వాటికి అసలు ప్రాపర్గా ల్యాబ్స్ ఉండవు, బయోటెక్నాలజీ పార్క్స్ ఉండవు, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండదు. సో ఈ పాయింట్స్ రాసుకోవచ్చు. అండ్ రెగ్యులేటరీ అండ్ పాలసీ అలైన్మెంట్, సో వాటికంటూ ఆ స్టేట్స్కి సంబంధించిన పాలసీస్ అనేవి ఉంటాయి కాబట్టి మేబీ అది కూడా ఒక ఛాలెంజ్ అవుతుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బయోటెక్నాలజీ ప్రోడక్ట్స్కి అప్రూవల్ ఇవ్వాలి అంటే కూడా ప్రాబ్లంగా మారుతుంది కొన్ని స్టేట్స్కి ఉన్న పాలసీస్ ప్రకారం. ల్యాండ్ అక్విజిషన్కి లేకపోతే ఎన్వైర్న్మెంట్ క్లియరెన్సెస్కి కూడా ప్రాబ్లంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసోర్స్ కన్స్ట్రెయింట్స్. ఆల్వేస్ స్టేట్స్కి అనేది ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టాలి అంటే, ఎస్పెషల్లీ బయోటెక్నాలజీలో పెట్టాలి అంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కాబట్టి వాళ్ళు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తూ ఉంటారు.
ఇది ఈ స్కీమ్ వచ్చేసి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అయినప్పటికీ కూడా వాళ్ళకంటూ టెక్నాలజీ కావాలి కాబట్టి పీపీపీ ఈస్ మస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పబ్లిక్ పర్సెప్షన్ అండ్ యాక్సెప్టెన్స్ కూడా ఇంపార్టెంట్. సో మన జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అనగానే ఏంటి అంటే ఇదర్ ప్లాంట్స్ కానివ్వండి, అనిమల్స్ కానివ్వండి, సో పీపుల్ అసలు యాక్సెప్ట్ చేయరు ముందు. అది పెడతాను అంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు అనమాట. ఎందుకంటే ఎథికల్ కాన్సర్న్స్ ఉన్నాయి, మనకి సేఫ్టీ కాన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే మనం లోకల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ని కూడా తీసుకొని ఎన్జిఓస్ని కూడా కన్సిడర్ చేసి మనం ఇలాంటి స్టెప్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫోర్స్ అనేది షార్టేజ్గా ఉంటుంది, ఎస్పెషల్లీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అని రాసుకోవచ్చు. అండ్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి కస్టమైజేషన్ టు లోకల్ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి అంటే లోకల్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయగలగాలి ఈ పాలసీ ద్వారా, అప్పుడు ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టేట్స్కైనా స్ట్రాంగ్ అగ్రికల్చర్ బేస్ ఉన్నట్లయితే మనం అగ్రి బయోటెక్నాలజీ మీద ఫోకస్ చేసేసి అగ్రికల్చర్ ఈడ్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు, రెసిలియన్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ అనేవి ఇండస్ట్రియల్ సెక్టార్ మీద డెవలప్ అయి ఉంటే అక్కడ బయో ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనల్ ఇన్నోవేషన్ హబ్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్ని సపోర్ట్ చేయడం కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని కానీ, ఇండస్ట్రీ కొలాబరేషన్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, తెలంగాణ, సో ఆల్రెడీ ఆ స్టేట్స్ అనేవి బయోటెక్నాలజీ ఇన్నోవేషన్లో ఆల్రెడీ ఫార్వర్డ్గా ఉన్నాయి కాబట్టి సో వాళ్ళ దగ్గర మనం లెసన్స్ తీసుకొని మిగతా స్టేట్లో ఇంప్లిమెంట్ చేయగలగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్ల బిజినెస్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయొచ్చు, ప్రాపర్గా మనకి టెక్నాలజీ అనేది తీసుకొస్తారు. ఇంకోటి ఏంటంటే కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్ అనేది మనం క్రియేట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అండ్ స్కిల్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ స్టేట్ తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటంటే పాలసీ ఇంటిగ్రేషన్ అండ్ హార్మనైజేషన్. సో ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏ పాలసీస్ అయినా సరే ఇలా బయో E3 పాలసీ ఆబ్జెక్టివ్స్కి ఎలా అయినా ఎలాగా మార్చుకోగలగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. సో అప్పుడే మనం ఈ రీసెర్చ్ని అలాగే ఇంక్యుబేషన్ సెంటర్స్, బయోటెక్నాలజీ హబ్స్ అని మనం క్రియేట్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ కొలాబరేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మీరు అట్లీస్ట్ 4 to 5 పాయింట్స్ విత్ ఎగ్జాంపుల్స్ డేటా రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు కంక్లూషన్ చూసుకుంటే సమ్మప్ రాయొచ్చు. ఇక్కడ వే ఫార్వర్డ్ రాయడానికి ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏమేమి చేస్తే మన స్టేట్స్ బాగా ఇంప్లిమెంట్ చేస్తాయని రాస్తారు కాబట్టి మళ్ళీ వే ఫార్వర్డ్ కూడా సేమ్ అయ్యే పాయింట్స్ వస్తాయి కాబట్టి వే ఫార్వర్డ్ రాయకుండా కంక్లూషన్ సమ్మప్ రాయండి. సో ఇక్కడ వచ్చేసరికి ఇంప్లిమెంటింగ్ ఆఫ్ దిస్ బయో E3 పాలసీ అట్ ద స్టేట్ లెవెల్ ప్రెసెంట్స్ బోత్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. అయినప్పటికీ మనకి డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ చూసుకున్నట్లయితే, ఇన్ఫ్రాస్ట్రక్చరు, రీసోర్స్ అలాంటివి. సో అయినప్పటికీ మనం ఏంటి అంటే ఇలాంటి అప్రోచ్ తీసుకురావడం వల్ల ఇన్నోవేషన్ని బూస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే మన ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీ మీద ఫోకస్ చేయొచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లం మీద ఫోకస్ చేయొచ్చు. సో లాంగ్ రన్లో మన వికసిత్ భారత్ 2047ని అడ్రస్ చేయడానికి ఉంటుంది. అలాగే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా చేయడానికి ఉంటుందని చెప్పి రాసుకుంటే సరిపోతుంది. ఓకే, క్లియర్ ఆన్సర్ ఫార్మాట్. సో ఎప్పుడైతే మీరు కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఆన్సర్స్ రాయగలుగుతారో అప్పుడే మీ ప్రిపరేషన్ అనేది రైట్ డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకంటే స్టాటిక్ చదువుతారు, రాస్తారు, ప్రాబ్లం ఉండదు. కానీ ప్రాబ్లం వచ్చేది మొత్తం కరెంట్ అఫైర్స్ మీదే. అండ్ మీ ఎగ్జామ్ పేపర్లో ఉండే 80% క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ మీదే ఉంటాయి. ఓకే, సో కంపల్సరీ కరెంట్ అఫైర్స్ నుంచి ఆన్సర్స్ రావడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ నన్ను అడిగితే. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. సో అయినప్పటికీ లేట్ ఏం అవ్వలేదు. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈజీగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈరోజు అయినా పర్లేదు, 1 వీక్ అయినా పర్లేదు. ఓకే, సో ఈ కోర్స్లో ఏంటి అంటే కంపల్సరీ మీకు GS 1, 2, 3, 4 అన్నీ కవర్ అవుతాయి. సో మీకు స్కెడ్యూల్ ఇస్తాము, డైలీ 1 క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ రాస్తే మీకు ఎవాల్యుయేషన్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఉంటుంది. వితిన్ 10 to 15 డేస్లో మీ ఆన్సర్ రైటింగ్లో కంపల్సరీ తేడా అయితే కనిపిస్తుంది. సో ఇది బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో మీరు నాతో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా నెంబర్కి కాల్ చేయండి, 8074765513. Thank you so much guys for watching, and do subscribe to our channel, and please do like and share this class to your friends. Thank you.